ఫ్రాన్స్ హైదరాబాద్ విమానంలో బాంబు, తీవ్ర షాక్‌లో ప్రయాణికులు. ఈ విషయాలన్నీ తెలియాలంటనగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చాయి. అయితే కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చింది ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం. అయితే ఈ విమానంలోని బాత్రూమ్‌లో బాంబు పేల్చేస్తామంటూ రాశారు ఆగంతకులు. విమానంలో బాంబు బెదిరింపు వివరాన్ని వెంటనే ఏటీసీకి తెలిపారు పైలట్. అనంతరం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం హైదరాబాద్‌కు చేరుకుంది. 4 గంటల పాటు తనిఖీ చేసి బాంబు లేదని తేల్చారు అధికారులు. ఇక అటు పాకిస్తాన్‌కు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాలను అడ్డు పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోం. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. ప్రతిసారి యుద్ధంలో పాకిస్తాన్ దుమ్ము దులిపేశాం. అదేవిధంగా న్యూ ఏజ్ వార్‌ఫేర్‌లో కూడా మన శక్తిని చూపించామన్నారు. 21వ శతాబ్దం యుద్ధ రీతిలో మేక్ ఇన్ ఇండియా ఆయుధాలు వినియోగించాం. ఇది యుద్ధాల యుగం కాదు. అలాగే ఉగ్రవాదుల యుగం కూడా కాదు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు ప్రధాని మోడీ. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.